సరిగ్గా అమ్మవారి మీద గులాబీ రంగులో అంటే పాటలీ పుష్పాలు పెట్టారు. అందులో ఒక పువ్వు టక్కన కింద పడింది. శుభసూచకం అన్నమాట అది. ఎప్పుడైనా యజ్ఞం చేస్తున్నప్పుడు ఒళ్ళో నెయ్యి వలికితే అది మహాయోగ జాతకం, వాడు విష్ణువు అంతటి వాడు అవుతాడు. ఎవరన్నా యజ్ఞం చేస్తున్నప్పుడు మన నెత్తి మీద ఏదైనా పడిందనుకోండి, అది యోగ జాతకం. ఇప్పుడు ఈ నవధాన్యాలు వేసేవాళ్ళు అప్పుడప్పుడు మన నెత్తి మీద వేస్తే ఇది ఎంత యోగం తెలుసా, మనకు అంత ఇంద్రాది అష్టదిక్పాలకు స్థానం వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ శుభసూచకాలు. ఇవి తెలియక మనం అప్పుడప్పుడు అజ్ఞానంతో నా మీద నవధాన్యాలు వేస్తామని అంతం చూస్తాం అంటాం, ఇదే కర్మయోగం. కానీ నిజానికి జ్ఞానం ఏమిటంటే ఇటువంటి వస్తువులు మన మీద పడితే, ఇప్పుడు అక్కడ శివుడికి పార్వతికి కళ్యాణం చేసాం, లేక లక్ష్మీనారాయణ కళ్యాణం చేసాం, అప్పుడు దూరం నుంచి మీరు అక్షతలు వేస్తే వాళ్ళ మీద పడే అక్షతలు మన మీద కూడా పడితే అది యోగం అండి. అందుకే పురోహితుడికి పుణ్యం అన్నారు ఆ వంకతోటి. అంటే మరీ నెత్తి పగలగొట్టేలా కాకుండా కొంచెం సున్నితంగా వేయండి. అలాగని రేపటి నుంచి ఇదేదో బాగుందని ఢామ్ ఢామ్ అని వేస్తే వాళ్ళ తలకాయలు పగిలిపోతాయి. ఇవి పడ్డం చాలా మంచిది. అలాగే పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి మీద అయ్యవారి మీద పెట్టిన పువ్వు రాలితే అది శుభసూచకం, అది మనకి ఇచ్చినట్టు అనమాట. మొదటిసారి ఏదైనా గుళ్ళో కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కుళ్ళిపోతే కూడా దృష్టి దోషాలు ఉంటే పోతాయి. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని మీరు కుళ్ళిపోకండి మనస్సులో, అది పుణ్యం, యోగం. ఇవి మంత్రశాస్త్ర రహస్యాలు సామాన్య పురాణాల్లో ఉండవు. అవి తెలియక చాలామంది మిమ్మల్ని రకరకాలుగా భయపెడుతున్నారు. ఉట్టి భ్రమ, అవి చాలా శుభసూచకం. అందుకే ధర్మ సందేహాల్లో ఈ విషయాన్ని గట్టిగా నొక్కి ఫలానా మంత్రశాస్త్రంలో ఉందని చెప్పడానికి గల మూల కారణం. మీరు పురాణంలో వింటున్నారు కనుక ఈ రోజు నుంచి ఆ బెంగ వదిలిపెట్టండి. మీరు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే మొదటిసారి, రోజు కుళ్ళిపోతే మాత్రం ప్రమాదం, కానీ మొదటిసారి కుళ్ళిపోతే మాత్రం దోషాలు పోతాయి. ఇవన్నీ మంచి లక్షణాలు. ఆవిడ